ఓకే, వెనస్డే ఈస్ బ్యాక్. మనకి సీజన్ 2 లో ఫస్ట్ 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఒక్కో ఎపిసోడ్ గంట సేపు ఉందన్నట్టు. సో ఈ సీజన్ ఎలా ఉంది అంటే, మీకు ఫస్ట్ సీజన్ నచ్చిందంటే మెజారిటీ ఈ ఎపిసోడ్లు కూడా నచ్చుతాయని చెప్తా. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే 4 ఎపిసోడ్లు మాత్రమే రిలీజ్ చేసిండు, మధ్యలో స్టోరీ ఆపేసి మళ్ళీ నెల ఆగమని చెప్తున్నాడు అనమాట. అదొక్క నాకు తేడా కొడుతుంది. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడితే మాత్రం పర్ఫార్మెన్సెస్ ఆర్ రియల్లీ గుడ్. వెనస్డే వరల్డ్ ఏదైతే ఉందో దాన్ని చాలా అథెంటిక్ వెళ్ళిపోయారు, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేశారు. మనకి ఫస్ట్ సీజన్ లో నచ్చిన ఎలిమెంట్స్ అన్ని కూడా దీనిలో నచ్చినట్టే అనిపించింది. అండ్ ఆల్సో ఇది ఒక మర్డర్ మిస్టరీ కాబట్టి ఆ మిస్టరీని చాలా బాగా అన్వీల్ చేస్తూ వచ్చారనమాట. దీని తర్వాత ఇది జరుగుతుందని చెప్పేసి అండ్ ఆల్సో క్లూస్ పెట్టడము, వరల్డ్ ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయడం, ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయడం, అది చాలా బాగా చేశారనే ఫీలింగ్ వచ్చింది. మనకి ఫస్ట్ సీజన్ క్యారెక్టర్స్ కూడా దీంట్లో చూపించారు. ఆ ఉండడం ఎంత బాగుందని చెప్పేదానికంటే వాటిని స్టోరీలో చాలా బాగా ఇన్కార్పొరేట్ చేశారని చెప్తా. దాంతో స్టోరీ ఇంకా ముంగడికి వెళ్ళింది. అనవసరంగా ఏదో పెట్టాలి కదా అని పెట్టినట్టు అనిపించలేదు. అది మంచిగా అనిపించింది. కొత్త క్యారెక్టర్స్ పెట్టారు. ఆ కొత్త క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఇన్విజిబుల్ గా మారే ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంది. ఆమె కళ్ళు మాత్రం అమ్మో తేడా కొట్టేస్తున్నాయి. సీజీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగా పెట్టుకున్నారు అనిపిస్తుంది. చాలా డబ్బులు పెట్టారని తెలుస్తుంది. ఫస్ట్ సీజన్ కంటే ఇది చాలా రిచ్ కనబడుతుంది. అది మంచిగా అనిపించింది అన్నట్టు. పర్ఫార్మెన్స్ వైజ్ జనరల్గా మీతో వాళ్ళందరూ చాలా బాగా చేశారనిపించింది. అండ్ నెగిటివ్స్ అయితే మాత్రం టూ షాలో రైటింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. మనకి ఇది ఆల్రెడీ వర్క్ అవుతుంది కాబట్టి దాన్ని ఇంకా రిపీట్ చేద్దాం అనే ఫీలింగ్ పెట్టుకున్నారు అనిపించింది తప్ప ఇంకొంచెం డార్క్ గా వెళ్ళినా పర్లేదేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. అదే కాకుండా కొత్త క్యారెక్టర్స్ ఏవి అంత ఇంట్రెస్టింగ్ గా ఉండే అన్నట్టు, అది నా బాధ. మన ఫస్ట్ సీజన్ లో జరిగిన ఈవెంట్స్ ప్రకారం ప్రిన్సిపల్ ని మార్చారు. ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఏదో షేడీగా చేస్తున్నట్టు చెప్తూ ఉంటారు, నాకు ఎక్కట్లేదు అది. అండ్ ఆల్సో బాధ ఏంటంటే మనకు ఫస్ట్ సీజన్ లో కొన్ని ప్లాట్ పాయింట్స్ వదిలేశారనమాట, ఇది జరగబోతుందని చెప్పి. సెకండ్ సీజన్ లో అవి మనకి ఫస్ట్ 4 ఎపిసోడ్ లో చూపించారు. అవి బొక్కలా ఉన్నాయన్నమాట. వాటితోటి స్టోరీ ముంగడికి ఎక్కడికి వెళ్ళదు. అంత పెద్ద సస్పెన్స్ క్రియేట్ చేసిన తర్వాత కూడా సెకండ్ సీజన్ లో జుజుబి అన్నట్టు పక్కకు నొక్కేసారు. అది నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది అన్నట్టు. అండ్ మ్యూజిక్ కానీ అవన్నీ కూడా జనరల్ మనకి వెన్స్డే ఎలా ఉంటాయో అలా అనిపించింది. ఫస్ట్ సీజన్ లో ఉండే ప్రాబ్లమ్స్ దీనిలో కూడా అవే ఉంటున్నాయి అనమాట. ముఖ్యంగా వీళ్ళు అవుట్ క్యాస్ట్ వర్సెస్ నార్మీస్ ఇవేవైతే ఉంటాయో అంటే లైక్ టెక్నికల్ యువర్ రియల్ లైఫ్ వరల్డ్ లో మనకి ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ప్లస్ నార్మల్ హ్యూమన్స్ అట్లా చూపిద్దాం ట్రై చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళు అనుకుంటే ఒక గీత గీస్తూ ఉంటారు. అది ఈ సీజన్ లో కూడా చేద్దామని ట్రై చేశారు. నాకు చిరాకు లేచింది అన్నట్టు. ముఖ్యంగా బాయ్ స్కౌట్స్ వర్సెస్ అవుట్ కాస్ట్ అని చెప్పేసి ఒక బిట్ ఉంటుంది అన్నట్టు. ఆ బిట్టును చూస్తుంటే మాత్రం అరే మరీ ఆన్ ద నోస్ పెట్టుకున్నారు, అవసరమా, ఎందుకు చెడగొడుతున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా వీళ్ళు ఒక అజెండా పెట్టుకొని చేసిన ఎలిమెంట్స్ అన్ని నాకు అసలు నచ్చలేదు. నార్మల్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఎంగేజింగ్ ఉంటుంది. దాని కంటిన్యూషన్ ఇంకా బాగుండేది అని ఫీలింగ్ వచ్చింది. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ 4 ఎపిసోడ్స్ లో చాలా జరిగినాయి. బట్ ఒకటేసారి 8 ఎపిసోడ్స్ రిలీజ్ చేసినా బాగుండేది, లేదా వీక్లీ వన్స్ రిలీజ్ చేసినా బాగుండేది. సగం కట్ చేసి కథలు పడడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదొకటి నాకు పెద్ద ప్రాబ్లం అనిపించింది. మళ్ళీ ఇంకా ఈ సీజన్ కంటిన్యూ చేయాలంటే ఇంకా 1 month ఆగాలి. ఆ టైంలో మళ్ళీ స్టోరీ గుర్తుండాలి, చేయాలి. మధ్యలో వచ్చే కాంటెంట్ చాలా మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ రీవాచ్ చేయాలి. ఆగం అవుతుంది. ఏమో నాకైతే మాత్రం ఇట్లా అనిపిస్తుంది. మీరు చూసారా వెనస్డే ఫస్ట్ సీజన్ అండ్ సెకండ్ సీజన్ పార్ట్ 1? నెక్స్ట్ పార్ట్ September 3rd నాడు వస్తారట. నాకు మెజారిటీ నచ్చింది, నచ్చని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. మీరు చూసారా, చూడాలనుకుంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసే మామ. 66,000 దాటేసేద్దాం ఈ నెల. మహేష్ వస్తారు రివ్యూ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.